ఓవరాల్గా తెలంగాణలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కౌంటింగ్లో తుది ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వాటి విశ్లేషణ ఏంటి తెలుసుకుందాం. దానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మనతో పాటు స్టూడియోలో జర్నలిస్టు శంకర్ గారు ఉన్నారు, అలాగే జర్నలిస్టు ప్రభాకర్ గారు ఉన్నారు. ముందుగా శంకర్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నికలు చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కౌంటింగ్లో బీఆర్ఎస్ పార్టీ వెనుకబడిపోయింది. కాంగ్రెస్ పార్టీ 6 హామీలు ఇస్తామని చెప్పినప్పటికీ అవేమీ అమల్లోకి తీసుకురాకపోయినా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లీడ్లో కనిపిస్తోంది. దీన్ని మనం ఎలా చూడాలి అంటారు? చూస్తే మనము బేసికలీ అంటే ఈ ఫలితము ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు పోతున్న క్రమంలోనే బీఆర్ఎస్ కొంత ఒక హస్త్రాన్ని బలంగా చేసుకుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీలు ఇచ్చినటువంటి 13 హామీలు కావచ్చు, లేకపోతే దాంతోపాటు మిగతా రిమైనింగ్ ఏవైతే హామీలు ఉన్నాయో 420 హామీలు కావచ్చు, వీటన్నింటితో పాటు ప్రధానంగా ఒక అంశాన్ని బలంగా తీసుకుపోగలిగింది ప్రజల్లోకి. ఏంటి ఆ అంశం అంటే రైతు బంధు అన్నటువంటి అంశాన్ని కీలకమైనటువంటి అస్త్రంగా మార్చుకుంది. రైతు బంధు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసింది. అంటే డిసెంబర్ 7వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసింది. దాని తర్వాత వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారము డిసెంబర్ 9వ తారీఖు నాడు మేము అధికారంలోకి రాగానే ఏదైతే రైతు బంధు ఉందో ఆ రైతు బంధు ఇప్పుడు మీరు తీసుకుంటే, అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో తీసుకుంటే మీకు 10,000 వస్తుంది, దాని తర్వాత మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తాము, 5,000 కలిపేసి ఇస్తాము అన్నట్టుగా ప్రజలకు ఒక నమ్మబలికినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయితే చూసిన తర్వాత కొంత వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ వైఫల్యాలు కావచ్చు, బీఆర్ఎస్ లూప్ హోల్స్ కావచ్చు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిరు ఏంటి ఈ దాని మీదనే మొత్తం చర్చ చేసుకుంటూ పోయారు తప్ప ఎక్కడ కూడా అంటే మనం ఇచ్చేటువంటి హామీలను నెరవేర్చాలి. ఇప్పుడు రైతు బంధు ప్రధానంగా మనం ఇచ్చింది అసలు ప్రభుత్వానికి, అలా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా చెడ్డ పేరు తెచ్చినటువంటి అస్త్రం ఏంది అంటే రైతులను విస్మరించడమే. రైతు బంధు అనేది ప్రాపర్గా వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల జరిగినటువంటి డ్యామేజ్ అది అలాగే కొనసాగుతూ కరెంటు ఇవ్వకపోవడము, నీళ్లు చక్కగా రాకపోవడము, ఇట్లాంటివి అన్నింటితోటి ఏమైందంటే మెల్లగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. అయితే ఇంత వ్యతిరేకత వచ్చినా, ఇన్ని చేసినా మరి పొలం బాట అంటూ ఫస్ట్ కేసీఆర్ గారు తన దెబ్బ ఆయన యాక్సిడెంట్ అయిన తర్వాత ఆయన కోలుకున్న తర్వాత కట్టబెట్టుకొని పొలం బాట అంటూ రైతుల దగ్గరికి పోవడము, రైతులని కలవడము, అక్కడ ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవడము, దాని తర్వాత మళ్ళీ అదే ఊపులో ఎప్పుడైతే నల్గొండలో పొలం బాట స్టార్ట్ చేశారో ఆ పొలం బాట అదే హైప్లో ఈ బస్సు యాత్ర కూడా స్టార్ట్ చేశారు. మొత్తం 17 నియోజకవర్గాల్లో, తెలంగాణలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో 17 అంటే ఒక హైదరాబాదు సెగ్మెంట్ పడితే మిగతా ఆల్మోస్ట్ అన్ని సెగ్మెంట్లలో 15 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేశారు. కానీ దాని నుంచి కూడా ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. అయితే ఇది ఎవరికి అడ్వాంటేజ్గా మారింది అనేది ఇక్కడ పాయింట్. అంటే ఇంత వ్యతిరేకత ఉన్నా బేసిక్గా నీకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు మనము ఏదైనా మీడియా సంస్థ కానీ ఇంకెవరైనా కానీ పోయి ప్రజలు ఎవరి దగ్గర మైకు పెట్టినా ఏం చెప్పినా కానీ వారు ఎవరైనా కానీ ఒకటే మాట అంటుండ్రి, అంటే కేసీఆర్కు 2 సార్లు ఇచ్చిన మన అవకాశం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఇద్దాము, కొంతమంది ప్రజలేమో అంటే ప్రజల్ని కలవలేదు, విస్మరించిండు, ఇట్లాంటి కొన్ని రీజన్స్ చెప్పారు. కానీ పార్లమెంటు ఎన్నికల టర్మ్కి వచ్చేసరికి ఎవరిని కదిలించడానికి కాంగ్రెస్ తిట్టినోళ్ళు, కాంగ్రెస్ నుంచి ఇబ్బంది పడుతున్నాం, కరెంటు రాలేదని, నీళ్లు రాలేదని, తాగుతందుకు కూడా నీళ్ళు లేక ఇబ్బందులు పడతాం. మన దాంట్లో కూడా మనం వార్త రాసినాం. ఒక ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని గూడాలు కలిసి ఒక బావిని తవ్వుకున్నారు వాళ్ళు సపరేట్గా. అంటే తాగుతందుకు నీళ్ళు రావని చెప్పేసి వాళ్ళే బావి తవ్వుకున్నటువంటి పరిస్థితి చూసినాం. ఇంత వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీకి అల్టిమేట్గా బాగానే వస్తాయి అన్నటువంటి వ్యతిరేకత బాగా మూట కట్టుకుంది. అంటే ఇంత వచ్చినప్పుడు మేబీ వస్తుందని చెప్పేసి ఊహించారు. కానీ ఈ వ్యతిరేకతని మూట కట్టడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయింది. బట్ దాన్ని ఓటు బ్యాంక్గా మార్చుకుంటుందా లేదా అనేది కొంత మొదటి నుంచి ఉన్నటువంటి డౌటే. ఎందుకంటే ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఒకవైపు ఉన్నది, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఒకవైపు ఉన్నది. సో ఇద్దరి టార్గెట్ మళ్ళీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ. సో కాబట్టి ఇద్దరిని తట్టుకొని ఆయన నిలబడగలుగుతాడా? మరి దట్టు ఇది తెలంగాణ ఎన్నిక కాదు. అంటే ప్రజలు ఎట్లా ఆలోచిస్తారంటే ఇది తెలంగాణలో ఇప్పుడు మనం కేసీఆర్కు ఓటేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు ఈడలేడు ఆడలేడు కదా, ఏమొస్తుంది ఇప్పుడు కేసీఆర్ కోటేస్తే అనేటువంటి మూడ్లో కూడా ఉండొచ్చు. ఎందుకంటే కేసీఆర్ విస్మరించరని కాదు మొత్తం అల్టిమేట్గా, అంటే 1 సీట్ వచ్చిందా 2 సీట్లు వచ్చినా అసలు సీట్లే రాలేదన్నట్టు మ్యాటర్. తెలంగాణకు కేసీఆర్ని మొత్తం దూరం చేసినట్టు కాకుండా అంటే ఇక్కడ ఏమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల ఏమొస్తుంది, ఇప్పుడు ఎంతసేపు ఉన్న పైన బీజేపీ కాంగ్రెస్ రెండే పోటీ చేస్తాయి, రెండే ఎవరైనా గెలిస్తే అయితే బీజేపీ పైన అవుతాడు ప్రధానమంత్రి, లేకపోతే కాంగ్రెస్ నుంచి మన రాహుల్ గాంధీ అవుతారు. సో ఆ ఇద్దరు తప్ప వేరే వాళ్ళు కారు కదా అన్నటువంటి ఇంటెన్షన్లో కూడా ఉండొచ్చు. అందుకనే బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్ళీ ఉండవచ్చు,
ఆబ్వియస్లీ. ఎందుకంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి 39 సీట్లకు వచ్చారు. వాళ్ళు 90-80 సీట్లలో ఉన్నటువంటి వాళ్ళు 39 సీట్లకు వచ్చారు. 39 సీట్ల నుంచి అంత వ్యతిరేకత నుంచి వచ్చినప్పుడు ఎట్ ఏ టైంలో ఈ 6 months లోపల మళ్ళీ అంత పుంజుకోవడం అంత ఈజీగా, అంటే మనము మాట్లాడుతున్నంత ఈజీగా పబ్లిక్ కొంత ఆలోచిస్తారనమాట. ఇప్పుడు ఈయనకేస్తే ఇది కాకుండా అది కాకుండా పోతుందంటే ఆ ఫలితాల నేపథ్యం కావచ్చు. మేబీ ఇదంతా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కానీ లేదనుకుంటే ఆ పార్టీ అధినేత కేసీఆర్ కానీ వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫలితమే అయి ఉండవచ్చును. ఎందుకంటే ఒకటి రెండు వస్తాయి, కాకపోతే పార్టీ క్యాడర్లో జోష్ నింపాలన్నటువంటి ప్రయత్నము, చేజారిపోతున్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవాలన్నటువంటి ప్రయత్నము, దాంతోపాటు తెలంగాణకు మేము అది చేయడం అనేటువంటి ప్రయత్నం కూడా ఉండవచ్చు. కాకపోతే ఈ ఫలితాలు నేను అందుకే ఆయన మొన్న జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ భవన్లో మాట్లాడుతూ 1 వచ్చినా రాకపోయినా 10 వచ్చినా 11 వచ్చినా కానీ మేము డిసప్పాయింట్ కాము, బీఆర్ఎస్ఏ తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నట్టుగా ఆయన కేసీఆర్ అనిపించింది. అంటే ఎక్కడ కూడా ఓడిపోతే ఏదో అయిపోతుంది అన్నటువంటి ఫీలింగ్ లేకుండా పోయింది. ఇంకా కమ్స్ టు ద మన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీకి కొంత వేవ్ అప్పటి నుంచి ఉన్నటువంటి ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో అది అసెంబ్లీ ఎన్నికల్లో ఉందో ఆ వేవ్ ఇప్పటిదాకా కొంత కొనసాగినట్టు కనపడతా ఉంది. దీనికి కాంగ్రెస్ కంటే కూడా ఈ కాంగ్రెస్కి వచ్చినటువంటి వ్యతిరేకత బీజేపీకి బాగా ప్లస్ అయింది. ఇప్పుడు అందుకే అంత బీఆర్ఎస్కి వేయాల్సినటువంటి ఓటు మొత్తం బీజేపీకి టర్న్ అయిపోయింది. సో బేసిక్గా బీజేపీ ఓట్ బ్యాంకు లేని దగ్గర కూడా కొంత సెకండ్ ప్లేస్లో ఇప్పుడు భువనగిరి ఉన్నది. భువనగిరిలో కానీ అటు కానీ ఎక్కడ కూడా పెద్ద బీజేపీ ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాలు కావు అవి. అంత కొంత కమ్యూనిస్టు కొంత లెఫ్టిస్ట్ భావజాలు ఉన్నటువంటి ఏరియాలు. ఇక్కడ కూడా బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది. చాలా చోట్ల బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూ ఉన్నాం మనం, అంత చాలా విద్యావంతులు, వాళ్ళు కొంత ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళని కూడా ప్రజలు వద్దనుకుంటున్నారు అంటే కొంత బీజేపీకి వేస్తే బెటర్ అన్నటువంటి ఛాయిస్లో బీజేపీకి వేసిరా. ఇప్పుడు 7 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. ఒకే ఒక స్థానంలో మెదక్లో వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి తెలంగాణ అయితే కొంత ఇది తెలంగాణ మీద ఎన్నికల నాడు మీద పట్టున వాళ్ళు కొంత ఎక్స్పెక్ట్ చేసిందే. బట్ కానీ వచ్చేటువంటి వ్యతిరేకతతోటి కొంత 5-6 స్థానాల వరకు రావచ్చు బీఆర్ఎస్ పార్టీకి, ఒక 3 నుంచి 5-6 స్థానాలు రావచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నాయి. కానీ జనము ఎక్కడ కూడా అనిపించలేదు. అంటే మల్కాజ్గిరి ప్రాంతాన్ని చూసుకుంటే మనము చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. మల్కాజ్గిరి పరిధిలో 7 నియోజకవర్గాల అసెంబ్లీ ఉన్నాయి. ఆ 7 నియోజకవర్గాలలో 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. కానీ అక్కడ ఏమైంది చివరికి పోతే అక్కడ బీఆర్ఎస్ 3rd ప్లేస్లో ఉంది ప్రస్తుతం అనుకున్నటువంటి ట్రెండింగ్ ప్రకారం చూస్తే. కాంగ్రెస్ పార్టీ 2nd ప్లేస్లో ఉంది. సో కాబట్టి అంటే నీకు ఇక్కడ కూడా కంప్లీట్గా వీళ్ళు సరే ఎమ్మెల్యేలు పనిచేయలేదా క్యాండిడేట్కి, లేకపోతే మోడీ వేవ్ పనిచేసిందా ఏందనేది పక్కన పెడితే కొంత పబ్లిక్ అయితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గానే చూసి ఇక్కడ మొన్న కాంగ్రెస్కు ఓటేసి ఇప్పుడు బీజేపీ వైపు కొంత మొగ్గు చూపినట్టుగా కనబడతా ఉంది స్పష్టంగా.